జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, వెంటనే నా నుదుటిన ఉన్న కుంకుమని తాకు. నీకు ఇష్టమైన వ్యక్తి నీకోసంగా నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. ఈ దుర్గమ్మపై నీకు ఏమాత్రం నమ్మకమున్నా, అమ్మ నీతో పాటే ఉన్నారు అని ఎప్పుడైనా నువ్వు నమ్మావు అంటే ఖచ్చితంగా ఇది వినే తీరాలి. అప్పుడే నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది కదా. కాదు, లేదు, సమయం లేదు, కుదరదు అని అనకుండా వెంటనే నా నుదుటినున్న ఈ కుంకుమని తాకు. నువ్వు కోరుకున్న నీకు ఇష్టమైన నీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ నీకోసంగా రాబోతున్నారు. కాదు అని చెప్పి ఈ దుర్గమ్మను అగౌరవపరచకమ్మా. నువ్వు కోరుకున్న వ్యక్తి మనసులో ఏముందో కూడా నీకు స్పష్టంగా తెలియచేస్తాను. నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారని చెప్తున్నాను కదా. ఆ వ్యక్తి యొక్క మనసులో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది కదా. అలానే ఆశ, కుతూహలం ఉంది కదా. అందుకే ఈ దుర్గమ్మ ఈ సందేశాన్ని అందించేశాను. కాదమ్మా అనకుండా ఆఖరి వరకు వినమ్మా. ఈ దుర్గమ్మ ఏం చేసినా సరే నీకోసమే కదా. నా బిడ్డల మనసు ఏంటి అనేది నాకు స్పష్టంగా తెలుసు. అందుకే నీకోసంగా ఈ సందేశాన్ని తెచ్చేశాను. నీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికి, నువ్వు సంతోషంగా ఉండేలా చేయటానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను, ఎవరినైనా సరే వంచుతాను కూడా. భయపడాల్సిన అవసరం లేదు. ఈ దుర్గమ్మని నమ్మిన నీకు ఇక ఎలాంటి ఆపద కూడా అస్సలు కలగదు. నీకోసంగా ఒక వ్యక్తి వెతుక్కుంటూ వస్తున్నారమ్మా. ఆ వ్యక్తి వాళ్ళ మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఈ దుర్గమ్మ వాకు చివరి వరకు విను. నిర్లక్ష్యం చేస్తే నువ్వు అమూల్యమైన ఒక బంధాన్ని దూరం చేసుకుంటా. అనురాగం, ప్రేమ దూరం అయిపోతాయి. కాబట్టి ఇంతలా నీకు ఈ సందేశాన్ని తెచ్చేశాను. ఈ దుర్గమ్మపై నమ్మకంతో ఈ సందేశాన్ని వింటే నీకు దూరమైన బంధాన్ని దగ్గర చేస్తాను. ఈ దుర్గమ్మ ఆశీస్సులతో ఆ వ్యక్తి ఆలోచనలు నిన్ను ఏ విధంగా ఈ రాత్రి ఉన్నాయో అన్నీ తెలుస్తాను. వింటే ఆనందంతో గంతేస్తావు, ఉక్కిరిబిక్కిరైపోతావు. దుర్గమ్మ, ఇది కదా నేను కోరింది, ఇది కదా నాకు కావాల్సింది అని నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటా పరుగున నా గుడికి వచ్చేస్తావు కూడా. నువ్వు విన్నావంటే నీ జీవితం మారుతుంది. ఇక ఎందుకు దిగులు, ఎందుకు ఆలస్యం చెప్పు. అమ్మపై నమ్మకం ఉంది కదా. నా నుదుటిన ఉన్న కుంకుమని తాకు. అంత గొప్ప శుభవార్తని నీకు నేను అందిస్తాను తల్లి. ముత్తైదు కుంకుమని తాకావు కదా, నీ జీవితాన్ని కూడా చాలా మంచిగా మారుస్తాను. నువ్వు కోరుకున్న బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. భయపడుకమ్మా. ప్రశాంతంగా ఉంటే ఆఖరి వరకు వింటే ఈ దుర్గమ్మకి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటావు. ఇది ఇప్పుడు నువ్వు వింటున్నావంటే కేవలం ఈ మాటలు నీకోసం మాత్రమే. నేను స్వయంగా నా చేతులతో నీ భవిష్యత్తును రాస్తున్నాను. ఈ దుర్గమ్మ అందించిపోయే ఈ సందేశం నీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది, సంతోషంగా ఉంచుతుంది. నీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారనేది ఖచ్చితంగా నేను చెబుతాను. నువ్వు కూడా తప్పకుండా వినే తీరాలి. కాదు అని అస్సలు అనద్దు, సరేనా? నీ మనసులో ఉన్న వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, నీ నుండి దూరమైన తర్వాత ఆ వ్యక్తికి నీ ప్రేమ విలువ, నీ గౌరవం అన్నీ తెలిసాయి. వారు నీ ప్రేమ విలువ గుర్తించారు. నీ మీద ప్రేమ కలిగింది. ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండాలని అనుకోవడం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు ఫోన్ కానీ, మెసేజ్ కానీ, ఒక వ్యక్తి ద్వారా సమాచారం కానీ ఇలా ఏదో ఒక రూపంలో నీతో మాట్లాడాలని, వారి ప్రేమను తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నారు. నువ్వు ఎంత ప్రేమనైతే చూపించావో ఆ ప్రేమను మళ్ళీ తిరిగి ఇవ్వాలని, వారి నుండి కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తుందా అని నువ్వు ఎదురు చూస్తున్నావు. లేదంటే నేను చేస్తే బాగుంటుంది అని వారైతే ఎంతగానో ఆలోచిస్తున్నారు. నీతో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి నీ విలువ తెలియలేదు. మరిప్పుడు దూరం అయ్యాక నీ విలువను తెలుసుకొని కళ్ళకద్దుకుంటున్నారు. నీ ప్రేమ తెలుసుకొని నీకు దగ్గర కావాలని, నీ నిస్వార్థమైన ప్రేమను ఆరాధించాలి, అందించాలి అని ఈ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక నువ్వు ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి తట్టుకోలేకపోతున్నారు. జలస్గా ఫీల్ అయిపోతూ ఉన్నారు, స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ పర్సన్ కేవలం నువ్వు వాళ్ళ సొంతమని నమ్మారు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీతో మాట్లాడాలని ఆరాటపడుతూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య దూరాన్ని వాళ్ళు అస్సలు భరించలేకపోతున్నారు. నువ్వు త్వరగా వాళ్ళకి దగ్గరైపోవాలని చాలా ఆశపడుతూ ఉన్నారు. నువ్వు ఎంత త్వరగా మాట్లాడతావా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ నువ్వు మాత్రం మౌనంగా ఉండటంతో ఆ వ్యక్తి సిచ్యువేషన్ చాలా భారంగా ఉంది. ఏం చేస్తున్నారో వాళ్ళకి అస్సలు తెలియడం లేదు.
ఏ క్షణం ఎలా ఉంటున్నారో అనేది కూడా వాళ్ళకి అస్సలు అర్థం కావడం లేదు. ఇది కేవలం నేను నీకు ఇచ్చే సందేశమే. కాబట్టి నువ్వు ఇది ఒక సందేశంలా భావించు. ఎవరైతే నీ నుంచి దూరం అయ్యారో ఆ వ్యక్తి ఇప్పుడు చాలా బాధలో ఉన్నారు. పగలంతా పని చేసుకుంటూ నీ గురించి ఆలోచిస్తూ, పని మధ్య మధ్యలో నీ నుండి ఫోన్ వస్తుందా, మెసేజ్ వస్తుందా, ఎవరైనా సమాచారం ఇస్తారా అని ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. అసలు నీ నుండి ఫోన్ కాల్ కానీ రాకపోయేసరికి వాళ్ళ మనసులో నిరుత్సాహం. ఆ వ్యక్తి బాధగా ఉంటున్నారు. వాళ్ళ మనసంతా కృంగిపోతుంది. ఎంతో ఆందోళనగా ఉన్నారు. ఇదంతా ఆ వ్యక్తి తీసుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇదంతా నాకెందుకు ఈ బాధ అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అస్సలు అనుకోవట్లేదమ్మా. నీ నుంచి ప్రేమ కోరుకుంటున్నారు. నువ్వు ఇంతలా కోపం తెచ్చుకుంటావని, ఇంతలా నువ్వు బిహేవ్ చేస్తావని ఆ వ్యక్తి ఊహించలేదు. నా పర్సన్ నేను ఇంత దూరం పెట్టినా సరే నాకు కాల్ చేస్తారు అని ఎంతగానో వారు ఆలోచించారు. నీకు అంత మంచి ప్రయారిటీ ఇస్తున్నప్పుడు నువ్వు వదులుకుంటే ఎలా? సడన్గా నువ్వు వారిపై ఇంట్రెస్ట్ చూపించడం తగ్గించడం వల్ల వారి మనసు తట్టుకోలేక బాధపడుతుంది. నీ మనసు నిండా ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ ఆ వ్యక్తి మార్పు రావాలని కాస్త కోపంగా మౌనంగా ఉన్నావు. అవునా? అది నాకు తెలుసులే. నీ మనసు మొత్తానికి కూడా ఇక్కడ నువ్వు ఎలా అయితే బాధపడుతున్నావో అవతల ఆ వ్యక్తి కూడా అలానే బాధపడుతున్నారు. ఖచ్చితంగా నువ్వు ఎంత ప్రేమనైతే ఇచ్చావో అంతే ప్రేమని ఆ వ్యక్తి నీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆ వ్యక్తి ఇలా కూడా అనుకుంటున్నారు, నాకిష్టమైన వారు నాకు మాత్రమే సొంతం, నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి, నాతోనే తిరగాలి, ఎవ్వరితో మాట్లాడకూడదు అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. అలానే ఎదురు చూస్తూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తన ప్రేమనంతా మనసులో పెట్టుకుని ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి గుండె బరువుగా ఉంది. అయితే అంత కష్టాన్ని బరువుని మోస్తూ చాలా మొండిగా అయితే వాళ్ళున్నారు. ఎంత ధైర్యంగా ఉన్నా సరే ఒక్కొక్క పరిస్థితుల్లో అలాంటివి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఒక్క క్షణం నిన్ను మర్చిపోలేకపోతున్నారు. పగలంతా పని చేసుకుంటూ రాత్రి అయ్యేసరికి నువ్వు చూపించిన ప్రేమ, ఇద్దరూ గడిపిన క్షణాలు, అనుభూతులు ఇవే వాళ్లకు గుర్తొస్తున్నాయి. ఆ వ్యక్తి నిర్ణయం తీసుకున్నారు, ఇదంతా ఇక్కడతో ఆపేసి నేను ఎలా అయినా సరే నా పర్సన్ని దగ్గర చేసుకోవాలి, కలవాలి, క్షమాపణ కోరాలి, మాట్లాడాలి, నా బాధ మొత్తం చెప్పుకోవాలి అని ఆ వ్యక్తి ఎంతగానో ఆరాటపడుతున్నారు. ఖచ్చితంగా ఆ వ్యక్తి అయితే నీ లైఫ్లోకి మళ్ళీ తప్పకుండా వస్తారు. ఇది తథ్యం, సత్యం. అతి త్వరలోనే వస్తారు. నీ ప్రేమను వారు తిరిగి ఇస్తారు. అలానే వారి మనసులో ఎంత ప్రేమ ఉంది అనేది కూడా నీతో చెప్పబోతున్నారు. ఇదంతా కూడా నీకు సరిగ్గా 4-5 రోజుల్లో జరిగిపోతుంది. నువ్వు ఎదురు చూసే తీపి వార్త నువ్వు వింటావు. ఖచ్చితంగా నీకు ఆనందం, సంతోషం ఉంటుంది. నీకిష్టమైన వారు నీ గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారు. నీతో మాట్లాడక దూరంగా ఉండటం వల్ల ఆ వ్యక్తి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నీకు తెలియక నువ్వు ఇలా అనుకుంటున్నావు, నా పర్సన్ హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని నువ్వు మాత్రం బాధపడుతున్నావు. అది నువ్వు అనుకోవడం పొరపాటు. అసలు వాళ్ళు సంతోషంగా లేరు. ఎందుకంటే నువ్వు నాకే సొంతం, నాకు మాత్రమే మాట్లాడాలి, జీవితంలో మనిద్దరం కలిసి అడుగులు వేయాలి అని ఆ వ్యక్తి ఎంతగానో ఆరాటపడ్డారు. ఇక ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నారు, ప్రస్తుతానికి ఆ వ్యక్తి నిన్నే తలుచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇది నిజం. అతి త్వరలోనే నువ్వంటే ఇష్టం అని చెప్పడానికి నీ దగ్గరికి ఆ పర్సన్ పరుగెత్తుకు రాబోతున్నారు. నువ్వెదురు చూడు. అలానే నీ దగ్గరకు వస్తే ఎట్టి పరిస్థితులు దూరం చేసుకోకు, నిర్లక్ష్యం చేయొద్దు. మనస్పర్ధలు తెచ్చుకోకుండా అన్యోన్యంగా కలిసి ఉండాలి. అది నీకు చాలా మంచి బంధం ఏర్పడుతుంది. దుర్గమ్మ, నేను చెబుతున్నాను కదా. ఆ బంధం ఎలా ఉంటుందంటే అది వివాహ బంధం కానీ, ప్రేమ కానీ, లేదా తోబుట్టు బంధం కానీ ఏదైనా సరే నీ జీవితంలో ఆ వ్యక్తి ఖచ్చితంగా వచ్చే తీరుతారు. జీవితాంతం కూడా మీరు కలిసి సంతోషంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటారు. ఇతరులు మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేంతలా సంతోషంగా ఉంటారు. నీకు ఈ వార్త ఖచ్చితంగా మనసుకు సంతోషాన్ని ఇస్తుంది కదా. ఈ కుంకుమ తాకిన నీకు తప్పకుండా శుభవార్త అందుతుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు, అనుమానం అంతకన్నా లేదు. భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఖచ్చితంగా ఈ దుర్గమ్మ చెప్పింది జరుగుతుంది, జరిగే తీరుతుంది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవీ నీకు అవసరం లేదు. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉంటే అన్నీ కూడా మారుతాయి. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. సంతోషంగా, ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.
ప్రశాంతంగా ఉండు, నువ్వు హాయిగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.